వ్యక్తిత్వం కలిగిన మనసున్న మహారాజు, తాను ఎదుగుతూ ఎదుటివారి ఎదుగుదలను ఆకాంక్షించే ప్రజా నాయకులు, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మా ప్రియతమ నేత, ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న పెద్దలు, పూజ్యులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో వారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుని ప్రజా సేవలో పరితపిస్తూ మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కట్టా వెంకటరమణారెడ్డి, సురేఖారెడ్డి, టీడీపీ అగ్ర నాయకులు, మేనకూరు, నాయుడుపేట, తిరుపతి జిల్లా. ఇక్కడ బీసీలు ఉండకూడదని చెప్పేసి అని అన్నారా? అవును సార్, బీసీలు ఇక్కడ ఉండకూడదంట. బీసీలు ఉండకపోతే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చేస్తారు మమ్మల్ని? అప్పుడు పాత శాఖల వాళ్ళకి ఇక్కడ గొడవలు అయ్యి బీసీ కొత్త శాఖల వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థలం ఇచ్చారు. ఆ స్థలం ఇచ్చి మమ్మల్ని ఉండమన్నారు. బిడ్డ తరంతరానికి ఇది ఉండడానికి ఉంది కానీ అమ్ముకోవడానికి లేదు మాకు. అలా అని చెప్పే నేను ఇల్లు పాతి లేదు, నేనేం పిల్లర్స్ వేసి కట్టలేదు. ఇది రాతి గోడ మీద పాత ఇల్లు చూడండి ఒకసారి, అవన్నీ పెట్టాను. అంతేగాని నేను కొత్తగా కట్టింది ఏమీ లేదు. ఈ రేకులు మార్చాను, పాత రేకులు పగిలిపోతే ఈ రేకులు మార్చాను అంతే. దానికి డాబా కడుతున్నానని చెప్పి నా మీద హైకోర్టులో కేసులు వేశారు. నా దగ్గర ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు 3 ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి కడుతున్నాను సార్ నేను. మరి ఫస్ట్ ఇల్లు వేసినప్పుడే రావాలి కదా, రావాలంటే ఇళ్ల పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాపులకు వచ్చేపటికి స్థలం కావాలని చెప్పి పంచాయతీ వాళ్ళ నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు మాకు. దానివల్ల ఏంటంటే మాకు ఖాళీ చేయడానికి నాకు 2 పిల్లలు, వాళ్ళని ఇక్కడ నేను చదివించుకొని బతుకుతున్నాను. దీనికి మించి నా దగ్గర ఏమీ లేవు. దీంట్లో వచ్చి సింగపూర్ నాగేశ్వరరావు గారు, జబ్బా కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, జబ్బా కృష్ణ గారు, తర్వాత సాంబశివరావు గారు, వెలేకర్ చెప్పకు సాంబశివరావు గారు, వీళ్ళు ఉన్నారు కథానాయకులుగా. నేను వచ్చి ఈ స్థలం మాకు ఇచ్చింది కర్ణం గారు, ఆయన పేరు రామచంద్రయ్య, వాళ్ళ అబ్బాయి పేరు శ్రీరాములు. నా మీద ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఉన్న పొలాలను ఖాళీ చేయాలంటే ఖాళీ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? బీసీలు ఇక్కడ ఉండకూడదు అంటే ఎక్కడ ఉంటారు మరి బీసీలు? మరి ఎందుకు తీసుకొచ్చారు భద్రస్పాలెం నుంచి మమ్మల్ని ఇక్కడికి? వేరే ఊరు వాళ్ళం మేము, ఇక్కడ వాళ్ళం కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు స్థలాలు ఇచ్చి పొలాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చిందే లాగేసుకుంటే మేము ఇక్కడ 4 కుటుంబాల ఉన్నాం. 4 కుటుంబాల వాళ్ళకి మీరు న్యాయం చేయండి. ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేవు. నేను పెట్టుకునే స్తోమత కూడా నా దగ్గర లేదు. నేను 2 పిల్లల్ని చదివించుకోవాలి. నాకు ఇది తప్ప ఆధారం లేదు. నాకు ఎంతో కొంత మేలు చేయండి మీరు. మీ చేతులు ఎత్తి దండం పెడతాను. నాకు ఇది ఒక్కటి చేసి పెట్టండి చాలు. నా తరఫున వచ్చేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు సార్. మీరు తప్ప నాకు దిక్కెవరు లేరు. మీ మీడియా వాళ్ళనే నేను ఏడుకుంటున్నాను. నాకు మీరు ఒక్కలే సహాయం చేయగలరు. మీ వల్ల నేను ఎక్కడికైనా వెళ్ళగలను. మీరే నాకు న్యాయం చేయాలి. నాకు ఇంతకు మించి చావు తప్ప మార్గం లేదు. చచ్చిపోమంటే ఇట్లా అని చచ్చిపోతాను నేను 2 పిల్లల్ని పెట్టుకొని. నేను ఇంతకు మించి నేను ఏం చేయలేను. నేను ఇప్పుడు చాలా అలసిపోయా. ఇలా బెదిరింపు కాల్స్, వీళ్ళు నన్ను నరకం చూపించేస్తున్నారు. నాకు ఆల్రెడీ ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. నా వల్ల ఇంకా స్థాయి లేదు నాకు. నేను ఎక్కడో రూపాయి కూడా పెట్టుకునే స్థాయిలో కూడా నేను లేను. నా కొడుకు శశి 10th క్లాస్ చదువుతున్నాడు పిల్లోడు, పాప 3rd క్లాస్ చదువుతుంది. ఎవరు లేరు, నాకు భర్త కూడా లేడు. నాకు న్యాయం చేయించాలి. మీ వల్ల అయితేనే అయింది, ఇంతకు మించి ఎవరి వల్ల కాదు. పెద్దోళ్ళు ఉన్నారు దీని కింద. దీన్ని లాక్కొని ఇవ్వాలని, గురుదక్షిణ కింద ఇవ్వాలని చెప్పి మంత్రులే ఉన్నారు దీని కింద. నన్ను కాపాడండి చాలు.